ఫర్ యువర్ స్మైలింగ్ ఫేస్ అండ్ డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ అండ్ వెరీ కార్డియల్ గా ఉంటారని ఎంతో మంది పేషెంట్స్ అందరూ మీ గురించి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు మిమ్మల్ని కలిసాక. సో ఇన్ యువర్ వర్డ్స్ ఆల్సో సేస్ సో. డాక్టర్ గారు చెప్పినట్టుగా అంటే ముందే జాగ్రత్తగా ఉండండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం పోస్ట్ పోన్ చేయగలుగుతాం ముందు నుంచే అలర్ట్ గా అవేర్నెస్ తో ఉంటే. యంగర్ జనరేషన్ అంటే యంగ్ గా ఉన్నప్పటి నుంచే కేర్ఫుల్ గా ఉంటే కొంచెం వయసు భయపడే కొద్దీ వచ్చే క్రానిక్ డిసీజెస్ ని కొంచెం పోస్ట్ పోన్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నవేడేస్ రోబోటిక్ సర్జరీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతున్నా అవి ప్రాబ్లమ్స్ ని డయాగ్నోస్ చేయడానికి అండ్ ట్రీట్ చేయడానికి, కానీ ప్రాబ్లమ్స్ రాకుండా కాదు కదా. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఫ్రమ్ అవర్ ఓన్ ఎండ్. సో నౌ లెట్స్ వెల్కమ్ శ్రీ బద్రీనాథ్ గారు, ఫార్మర్ డీసీపీ అండ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ CMO's ఆఫీస్, టు అడ్రస్ దిస్ అకేషన్. Thank you, madam. Twinkle, twinkle, little stars, the senior citizens of our India's superstars. Because you are guiding the 70% of youth in India to become mega stars. Abhivadanaseelasya nityam వృద్ధోపసేవినం చిత్వారితస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం. అంటే దేహకారకుడైన తండ్రి, నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి, చదువులు చెప్పి సంఘంలో ఉన్నతంగా తయారు చేసిన గురువులను ఎప్పటికీ స్మరించుకుంటూ ఉండాలా అనేది లోకోక్తి భారతీయ సంస్కృతి. కాబట్టి భారత మాతకు జయజయలు చెప్పుతూ సార్, ఇండియా ఇస్ ద క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్, ద మదర్ ఆఫ్ హిస్టరీ, ద గ్రాండ్ మదర్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ లెసెండ్. ద మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఇన్స్ట్రక్టివ్ మెటీరియల్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ ఆర్ ట్రెజర్డ్ అప్ from our Indian culture only. Be proud of being an Indian. We the Indians are great. Sir, నేను రిటైర్ అయ్యే టయానికి మాకు కోవిడ్ రావడము, నేను సీఎం పేషీలో ఉన్న తర్వాత సీనియర్ సిటిజన్స్కు ఎన్ని రకాల కష్టం వచ్చి ఎంతో మంది వ్యక్తులు పరమపదించి దాటుకోవడం చూశాను. ఆ టైంలో నాకు కనిపించిన ఒకే ఒక వ్యక్తి, మళ్ళీ ఆయన దేవుని ప్రతిరూపమో లేదా దేవుడు తన రూపంలో పంపించినాడో తెలియదు, అక్కడ కూర్చొని ఉన్న రమేష్ గారండి. నేను ఆయన్ని ఎప్పుడు ముఖాముఖి మాట్లాడేది ఉండదు, ఓన్లీ ఫోన్. సార్ పలానా పేషెంట్ వస్తూ ఉన్నారు, మీరు ఏదన్నా ఉంటే సీనియర్ సిటిజన్స్ తరఫున మీరు చెయ్యండి. నేను పీకా అండి, అంటే పేరెంట్స్ ఇండియా చిల్డ్రన్ అబ్రాడ్, ఇది ఒక సంస్థ ఉంది. మనకు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఒంటరితనంతో సీనియర్ సిటిజన్స్ గా పిల్లలు ఎక్కడనో వాళ్ళ భవిష్యత్తు కోసం ఆకాశమే హద్దుగా ఉండి, వాళ్ళ ప్రపంచం నలుమూలలా ఉండి ఇక్కడ వాళ్ళకు చేసేందుకు ఎవరు లేరంటే అప్పుడు ఆ భగవంతుడు చెప్పాడు, అయ్యా నీకు రమేష్ రూపకంలో నీకు పంపిస్తాము, ఎప్పుడొచ్చినా ఆయన మీరు చేయండి అని. మీరు కారణ జన్ములండి. నేను ఇప్పటికీ ఆయన ఒక సీరియస్ కేసెస్ 2 నేను రెఫర్ చేశానమ్మా. వాళ్ళిద్దరు కూడా సర్వైవ్ అయ్యారు. తర్వాత ఈ కోవిడ్ వచ్చినప్పుడు నేను మావి ఇక్కడ 2 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అక్కడ మా దురదృష్టమో ఆ భగవత్ సంకల్పమో తెలియదు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, వంటవాడు, మేనేజర్ అందరూ చనిపోయారు. ఆ టైంలో నేను సీఎం పేషీలో ఉండి అక్కడికి వెళ్ళి ఇంటి నుంచి వాళ్లకు ఆహారం, అప్పుడు ఇంకెవరు లేరు, కోవిడ్ టైము బయట తిరిగేందుకు లేదు, అప్పుడు వాళ్ళని ఇక్కడికి పంపిస్తూ ట్రీట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి సార్ మీ హాస్పిటల్లో డాక్టర్స్కు మీకు పునర్జన్మ ఉండదండి, భగవత్ స్వరూపులు మీరు. నా దేశం పావనగంగా, నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీతపు సీత, నా దేశం వాల్మీకి కావ్య వల్లరి కాళిదాస కవిత మంజరి తాన్సేన్ ఘానచరి త్యాగరాజ కృతిలహరి. వేదం పుట్టిన నేల, వేదాంతం పుట్టిన నేల, గౌతముడు పుట్టిన నేల, గాంధీ పుట్టిన నేల, సుజల సుఫల సస్య శ్యామల సుందర హిమగ్రీంద్ర మకుటోజ్వల. 1 out of 7 people living in the world is an Indian. We the Indians are great. Be proud of being an Indian, sir. తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో సార్,
మనకు దగ్గర ఒక 30,000 గేటెడ్ కమ్యూనిటీస్ హైదరాబాద్ లో ఉన్నాయండి. అప్పుడు దీని నెసెసిటీస్ ను బట్టి యూఫెర్వాస్, కోర్వా అనే సంస్థలను పెట్టి ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో సీనియర్ సిటిజన్స్ ఎవరున్నారో తీసుకొని వాళ్ళకు ఏ విధమైన అవసరాలున్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మిగతా ఇతరత్ర ఆర్థిక కారణాలున్నా సహాయం చేసేందుకు దీన్ని సంస్థను పెట్టాం సార్. డాక్టర్ రావు చెలికాని అని మన ఇండియన్ అంబాసిడర్ టు ఫ్రాన్స్ ఫర్ 25 years ఆయన ప్యారిస్ లో ఉన్నాడు. 91 years అతను. ఆయన ఇప్పుడు ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ ఫోరం కు చైర్మన్. ఆయన ద్వారా ఇప్పుడు సారు వాళ్ళకు మన సీనియర్ సిటిజన్స్ కి ఏ విధంగా హెల్త్ కార్డు ఉండాలో అనేది ఆయన ఒక నెరేషన్ రాసి పంపిస్తే దాన్ని రమేష్ గారు అప్రూవ్ చేసి ఈ రోజు అది ఈ పూర్వకంగా వచ్చింది సార్. కాబట్టి అది అందరికీ మాకు మీరు ఈ యొక్క మంచి అవకాశం కలుగజేస్తూ ఉన్నారు సార్. మీకు, స్టార్ హాస్పిటల్ కు, గోపీచంద్ గారికి, మీ డాక్టర్స్ కు, పెద్ద జయరామ్ సార్ కు, అక్కడ ఇంకొక సిఇఓ సార్ ఉన్నారు, ఆయన ఎప్పుడు నేను మాట్లాడను, ఓన్లీ మెసేజెస్ పంపిస్తూ ఉండేది. ఒకే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను సార్. స్టార్ హాస్పిటల్ తో టైఅప్ అయ్యి ఇమీడియట్ గా నాకు ఎప్పుడైనా ఫోన్లు వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తికి రాత్రి హార్ట్ అటాక్ వస్తే 10 గంటలకు వీళ్ళు అంబులెన్స్ పంపిస్తే అతనేమో సేవ్ అయ్యాడు. మరుసటి రోజు ఎక్కడో మోకిల్లా నుంచి ఫోన్ వచ్చింది. నేను ఇక్కడ పంపించి వెహికల్ అతన్ని పిలుచుకొని వచ్చి హాస్పిటల్కు వచ్చే లోపలనే ఆయన తుది శ్వాస విడిచాడు. కాబట్టి ఆ గోల్డెన్ పీరియడ్ టైంలో ఎవరు ఉన్నా ప్రతి ఒక్క సొసైటీలో సీనియర్ సిటిజన్స్కు హెల్ప్ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, నాది నీది అంటే పరాయితనం, నాది నీది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరాయితనం, మనది మాది మనందరిది అంటే మంచితనం, మానవతనం, అదే మన భారతీయులలోని గొప్పదనం అని మీరు ముందుకు చాటాలని. ద ప్రాస్పరిటీ ఆఫ్ అవర్ కంట్రీ డిపెండ్స్ నాట్ ఆన్ ద అబెండెన్స్ ఆఫ్ ఇట్స్ రెవెన్యూస్, నాట్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ ఇట్స్ ఫోర్టిఫికేషన్స్, నాట్ ఆన్ ద బ్యూటీ ఆఫ్ ఇట్స్ పబ్లిక్ బిల్డింగ్స్, బట్ ఇట్ కన్సిస్ట్స్ ఇన్ ఇట్స్ నెంబర్ ఆఫ్ కల్టివేటెడ్ సిటిజన్స్, ఇన్ ఇట్స్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్లైట్మెంట్, క్యారెక్టర్ అండ్ ఎన్విరాన్మెంట్. సార్ 3 మీకు చెప్తూ ఉన్నాను సార్. మీరు పొరపాటున కూడా సైబర్ క్రైమ్ లో ఇరుక్కోవద్దు. ఆరోగ్యం కాపాడుకోండి, మీరు మార్గదర్శకంగా ఉండండి. ఇప్పుడు మనకు ఇండియాలో 3-4 ఇవి ఉన్నాయి సార్. ఒకటి మెన్స్ట్రుయేషన్, అంటే ఇప్పుడున్న అన్ప్రివిలేజ్డ్ గర్ల్స్ ప్రతి ఇయర్ 20 million స్కూల్ డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు. వాళ్ళకు హెల్త్ ఈ నాప్కిన్ ప్యాడ్స్ ఇచ్చి వాళ్ళలో అవగాహన కలుగజేయడం. తర్వాత ఒకప్పుడు 1,00,000 కేసులకు కన్సీవ్ అయితే ఒక్కటి ఆటిజం ఉండేది. ఇప్పుడు ప్రతి 50 కేసులకు ఒక ఆటిజం వస్తూ ఉంది. దీన్ని కూడా యంగ్ కపుల్కు అవగాహన తరగతులు కలుగజేయడం. ప్రతి 2030కి భారతదేశంలో 25 to 30% పీపుల్కు క్యాన్సర్ వస్తూ ఉంది సార్, ఓన్లీ బికాస్ ఆఫ్ ప్లాస్టిక్. అది కూడా రాకుండా మీరు వాళ్ళకు ఎన్లైట్మెంట్ చేయాలా అని చెప్పి ఈ ప్రకృతిని కాపాడుకోవాలా. నేచర్ డజంట్ వాంట్ హ్యూమన్ బీయింగ్, బట్ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ నేచర్. అది కాపాడాలి సార్. ఓ ఆల్మైటీ గ్రాంట్ మీ the heart of Buddha, the brain of Shankara, the character of Muhammad, the purity of Zoroaster, the forgiveness of Jesus Christ, the fearlessness of Swami Vivekananda, the live and let live of Mahavir, the non-violence of Mahatma Gandhi, the patriotism of Bhagat Singh, last but not least, the service nature, helping nature of our Star Health Hospital. వెల్ సెడ్ సార్, దట్ ఈస్ వెరీ ఎనర్జెటిక్ అండ్ అసలు ఒక ఫ్లో లాగా చెప్పారు. దేశభక్తిని, స్పిరిచువాలిటీని, అంటే డాక్టర్ రమేష్ గారి గురించి, గోపీచంద్ గారి గురించి, డాక్టర్ రాహుల్ గారి గురించి, డాక్టర్ జయరామ్ గురించి గారు కూడా యూ సెడ్ వెరీ వెల్ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ దిస్ అడ్రసింగ్ దిస్ అకేషన్ విత్ యువర్ గ్రేట్ ఎనర్జెటిక్ వర్డ్స్. అండ్ లెట్ us వెల్కమ్ డాక్టర్ శోభా బెరిందేవి గారు, ప్రెసిడెంట్ అసోసియేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్, టు అడ్రస్ దిస్ అకేషన్ విత్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఇక్కడ మాట్లాడాలంటే కూడా నాకు అస్సలు మాటలు దొరకట్లా. అద్భుతం. వైద్యో నారాయణో హరి, ఆ మాట వింటుంటాము. కానీ ఈ కాలంలో మా అందరికీ సీనియర్ సిటిజన్స్ 60 దాటిన మాకు కూడా ఏది మంచో ఏది చెడో, మా తర్వాత ఇంటర్ జనరేషనల్ బాండింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాము. అడుగుతారు మంచి ఆసుపత్రులు ఎక్కడున్నాయి, మంచి డాక్టర్స్ ఎక్కడున్నారు, చెప్పాలంటే భయం వేస్తుంది. కానీ ఒక సీనియర్ సిటిజన్స్ దాంట్లో
రీసెర్చర్‌గా ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను. మన స్టార్ హాస్పిటల్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. రమేష్ గారి గురించి చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. అట్లాగే ఇప్పుడు మాట్లాడిన సారు వీళ్ళందరూ కూడా నిజంగా ఎంత డెడికేటెడ్ అండి. ఇప్పటికి కూడా వర్షాలు పడుతున్నాయంటే, మంచి మానవత్వం మిగిలిపోయిందంటే ఇట్లాంటి వాళ్ళ వల్లే కదా! వృక్షో రక్షతు రక్షితః అంటారు. నిజమే. వృక్షాలు చెట్టు నీడనిచ్చి ఎంతో మందిని కాపాడతాయి. అలాగే వృద్ధో రక్షతు రక్షితః. మేము వృద్ధులందరం ఆశీర్వదిస్తాము. ఇట్లాగే ఇలాంటి వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదని మేము అనుకోకుండా కొంతమందన్నా ఇలా కనిపిస్తున్నారు అంటే, హమ్మయ్య! తర్వాతి తరాలకి న్యాయం జరుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది అని మనసా వాచా కర్మణా భావిస్తుంటాం. ఇప్పుడేంటంటే నేను పూర్తిగా డెడికేటెడ్ సీనియర్ సిటిజన్స్ కాబట్టి ఇంటర్ జనరేషనల్ బాండింగ్ కానీ, సీనియర్స్‌కి ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా ఆర్గన్ అండ్ బాడీ డొనేషన్ విషయంలో కానీ, అట్లాగే రోడ్డు మీద దిక్కు లేకుండా పడి ఉన్న వృద్ధుల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కూడా మా సంస్థ తప్పకుండా ముందుకొస్తుంది. గర్ల్ చైల్డ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అయితే ఇక్కడ నిజంగా ఇవాళ స్టార్ హాస్పిటల్స్ విశేషజ్ఞుల్ని చూసిన తర్వాత నాకనిపిస్తోంది. ఖచ్చితంగా వీళ్ళ సహాయం తీసుకొని మా సంస్థ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే అవకాశం లభిస్తుంది అని. మనము మా సంస్థలో 90 ఏళ్ల మా అమ్మగారు 3 ఏళ్ళు రాకుండా 2.5 ఏళ్ల మా మనవరాల్ని పెట్టాము. అంటే మా ఉద్దేశ్యం ఏంటంటే 4 తరాలు కలిసి ఉంటేనే సమాజం బావుంటుంది. సమాజం బావుంటేనే దేశం బావుంటుంది. దేశం బావుంటేనే ప్రపంచం మొత్తంలోనూ మన భారతదేశం ఆదర్శవంతంగా ఉంటుంది. అది జరగాలంటే ముందు పునాదిగా ఉండవలసింది వైద్యులు. మనం అనుకుంటాం గదా! మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని. ఈ అన్నిట్లో కంటే ముందు చెప్పాలంటే వైద్యులండి. మనమేమంటాం భరతమాతకి మా మనవరాలకి, మా స్కూల్ పిల్లలకి మేము ప్రోగ్రామ్స్ చేస్తూ నేర్పించింది ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అని. భరతమాతకి జై జై జై, భరత భూమికి జై జై జై, జవాన్లకి జై జై జై, కిసాన్లకి జై జై జై, ముందు మాటగా వైద్యులకి జై జై జై. ధన్యవాదాలు. చాలా చాలా బాగా చెప్పారండి. మా వృద్ధులనే మాట అనుకుని ఉంటే బావుంటది. అక్కడ అసలు ఎవరా వృద్ధులని ఎతుక్కోవాల్సొచ్చింది. యూ ఆర్ యంగ్ అడల్ట్స్. యాహ్! ఒక నిమిషం నేను కూర్చునే మాట్లాడుతున్నా ఏమనుకోకండి. సీనియర్ సిటిజన్స్ డే అనేది వీఆర్ ఆల్ సీనియర్ సిటిజన్స్. వన్ డే వీ హ్యావ్ టు ప్యాకప్. కానీ ఇప్పుడు మనం ఉన్నంత కాలంలో ఏం చేయాలంటే మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని ఆలోచించుకుంటే మన హెల్త్. ఇప్పుడు మనంతా వచ్చిన వాళ్ళందరూ ఏదో వి క్యారీడ్ సమ్ లగేజ్, డయాబెటిక్, షుగర్, బీపీ ఏదో సమ్ ప్రాబ్లమ్ ఉంది. ఇంతమంది లంచ్ చేస్తున్నప్పుడు నేను చూసాను ఎనర్జెటిక్గా బఫేలో కూర్చున్నారు, బఫేలో నుంచున్నారు. అలా ఉండాలి. అలా ఉండి మనం ఆరోగ్యంగా ఉంటూ మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ మూడు కాకుండా వైద్య డాక్టర్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ యువర్ హెల్త్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. So take care of your health. All the best to everyone. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యకుమార్ సార్.